Ambati Silks, Kanchivaram Saree Store, now in Vijayawada. Exclusive Pattu Sarees, Salwas and Lehengas. కష్టపడి కూడబెట్టిన డబ్బు ప్రభుత్వం ఇచ్చినటువంటి సాయంతో ఒక వాహనం కొనుక్కొని 4 రాళ్ళు వెనకేసుకుందాం అనుకునేటువంటి సగటు మనిషి ఆశల మీద నీళ్లు చల్లుతుంది ఒక ముఠ. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70కి పైగా జేసీబీ ఇటాచీలను ఎత్తుకు వెళ్ళిపోయారు. నమ్మి అద్దెకు ఇస్తే నిలువున ముంచేశారు. తెలంగాణలో ఇప్పుడు కలకలం రేపుతున్న జేసీబీల దొంగల ముఠ వెలుగులోకి వచ్చింది. జేసీబీలు హిటాచీలు అనగానే లక్షల రూపాయల పెట్టుబడి. వాటిని కొన్నవాళ్ళు కిరాయికి తిప్పుకొని ఆ డబ్బుతో ఈఎంఐలు కట్టుకుంటూ జీవనం కొనసాగిస్తుంటారు. సరిగ్గా వాళ్ళ అవసరాన్నే ఆసరాగా చేసుకుంది ఆ దొంగల ముఠ. సోషల్ మీడియాను తమ క్రైమ్కు వేదికగా మార్చుకున్నారు. ఫేస్బుక్లో మా కాంట్రాక్ట్ పనుల కోసం జేసీబీలు కిరాయికి కావాలి, భారీ బాడుగా ఇస్తామంటూ ఆకర్షణీయమైనటువంటి ప్రకటనలు ఇచ్చారు. ఆ పోస్టులు చూసి నిజమని నమ్మినటువంటి అమాయకపు ఓనర్లు తమ వాహనాలను ఆ ముఠా చేతికి అప్పగించారు. అలా అద్దెకు తీసుకున్నటువంటి వాహనాలను తీసుకువెళ్ళి వాటిలోని జీపీఎస్ ట్రాకర్లు పీకేసి రాత్రికి రాత్రే రాష్ట్రాలు దాటించేశారు. ఇలా ఇప్పటి వరకు ఏకంగా 70కి పైగా జేసీబీలు హిటాచీలను మాయం చేసి కోట్లు కొల్లగొట్టారు. దీంతో బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. దీనికి సంబంధించి ఒక బాధితుడు మనతో పాటు ఇప్పుడు సిద్ధంగా ఉన్నాడు ఫోన్ లైన్లో. అతని జేసీబీని కూడా దొంగలించడం జరిగింది. ఇప్పటికీ అడ్రస్ లేదంట ఆ జేసీబీకి సంబంధించి. సో ఆ యొక్క బాధితుడు మనతో ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. అతనితో మాట్లాడదాం. ఎస్, మీ పేరేంటి? మీరు ఎప్పటి నుంచి జేసీబీని అద్దెకిచ్చారు? సార్, నా పేరు వంకాల నాగరాజు అండి. మాది చింతకాని మండలం నేరల్ గ్రామం సార్. ఓకే. ఈ దళిత బంధులో మాకు 4 పొత్తులో జేసీబీ వచ్చింది సార్. ఓకే. మాకు జీవనాధారంగా దాని మీదనే మేము పని చేసుకొని బతుకుదామని మేము పని ఇప్పుడు వానాకాలం పనులు అయిపోయినాక ఖాళీగా ఉంటుందని లీజుకు కావాలని మాకు ఫేస్బుక్ ద్వారా ప్రకటనలు వచ్చినాయి సార్. సరే, ఎక్కడ పని చేస్తుంది ఏందని డీటెయిల్ చేస్తే కాంట్రాక్ట్ వర్క్లు ఏమంటే మాయ అని చెప్పి వాళ్ళ ఆధార్ కార్డు అయ్యి ఫోటోలు పెట్టారు. సరే, వచ్చి బండి చూసుకొని పోండి, బండి నచ్చితే తర్వాత అమౌంట్ ఇచ్చి బండి తీసుకొని పోదురు కానీ అని చెప్పిన సార్. సరే అని బండి తీసుకొని వచ్చి వాళ్ళు కార్ వేసుకొని వచ్చి బండి చూసుకున్నారు. సరే అమౌంట్ కూడా ఇచ్చారు. అమౌంట్ ఇచ్చి బండి తీసుకొని పోయారు. ఆడికి పోతే ఆ లైవ్ లొకేషన్ చూపించింది. ఒక 2 నెలల వరకు మనకి ఒక నెల అమౌంట్ కూడా కొట్టారు. ఈ అడ్వాన్స్ అయ్యి 2 నెలలు కంప్లీట్ కాగానే ఇక 3వ నెల కాడ నుంచి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. బండి ఎక్కడ ఉందంటే జీపీఆర్ఎస్ దాటించి అర్చంపేట సైడ్ వెళ్ళిపోయింది బండి. అటు పోతుంది ఏందని అడిగితే లేదు, ఇక్కడ మా డ్రైవర్ డబ్బులు ఇవ్వాలని తీసుకొని పోయిండు, నేను డబ్బులు సెటిల్మెంట్ చేసి బండి తీసుకొని వస్తలే ఇవాళ రేపు అని చెప్పి అంటుండు. ఇక జీపీఎస్ అక్కడ పోయినాక జీపీఎస్ కోల్పోయింది. జీపీఎస్ చూపించలేక మా బండికి ఏంటంటే ఆ డ్రైవర్ మాకు దొరకకుండా డబ్బులు ఇవ్వాలని తీసిండు. నేను పెట్టిస్తా, నేను మాట్లాడుతున్నా, వీళ్ళతో మాట్లాడుతున్నా అని చెప్పి ఇంకా బండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అది చేయట్లేదు. మేము హైదరాబాద్ వచ్చి ఆ బండి పెట్టిన ప్లేస్ కాడికి పోయి చూస్తే వాళ్ళ పిల్లగాళ్ళు అంటున్నారు కానీ వాళ్ళు ఉండట్లేదు. ఇట్లా నేను ఇప్పుడు 15 రోజుల నుంచి తిరుగుతాను సార్. 2 నెలలు అయింది బండి పోయి, అసలు అర్థం కాదు విషయాలు. మా రోడ్డు మీద పడి కుటుంబం అంతా సావటం సార్. మాకు ఎప్పుడు ఇచ్చారు మీరు అద్దెకి? జనవరి 10వ తారీఖు ఇచ్చాను సార్. ఓకే. ఫిబ్రవరి 10వ తారీఖు అమౌంట్ కొట్టిండు. మార్చి 10వ తారీఖు రావాల్సిన కాడ నుంచి ఇంకా ఇబ్బంది పెడుతుంది. ఇక లాస్ట్ టైం ఎప్పుడు మాట్లాడారు వాళ్ళతో మీరు? లాస్ట్ టైం మొన్న 30వ తారీఖు మాట్లాడింది సార్. ఓకే. ఇప్పటికి కూడా ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్తున్నాను కానీ బండి ఎక్కడుందో దొరకట్లేదు, మనిషి ఎక్కడుందో చెప్పట్లేదు. మేము హైదరాబాద్ పోతే ఇప్పుడు వస్తున్నా, 2 గంటల్లో వస్తున్నా అంటుండు. అంటే సమాధానం అంటే ఏం చెప్తున్నారు మీరు మాట్లాడినప్పుడు? బండి వస్తుంది ఆడికి పోదు, నీకు ఇప్పిస్తాను అంటుండు కానీ రావట్లేదు. రాన్నా మరి నువ్వు నేను ఇద్దరం కలిసిపోయి బండి తీసుకుని వద్దరా అంటే రావట్లేదు. ఇంకెవరైనా ఇట్లా మోసపోయిన వాళ్ళు ఉన్నారంటున్నా, ఏమైనా చెప్పారా మీకు? అక్కడ ఇంకొకళ్ళు అక్కడ వాళ్ళ చుట్టాలే ఉన్నారు. వాళ్ళు హిటాచి పోయిందంట. వాళ్ళు మేము కంప్లైంట్ అయ్యి ఇప్పుడు కేసు పెడదామని తిరుగుతున్నాం సార్, మిమ్మల్ని కన్సల్ట్ అయినట్లా. సరే నాగరాజు, మొత్తానికి అది బాధితులు చెప్తున్నటువంటి వివరాలు. అది యజమానులను నమ్మించి ఒక 1 మంత్ అద్దె కూడా చెల్లించిన తర్వాత పూర్తిగా వారి యొక్క వాహనాన్ని ఎక్కడ ఉందో కూడా దొరకకుండా చేసి తప్పించుకొని తిరుగుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. దీంతో బాధితులు కంగారు పడుతున్నారు. మా వాహనము లక్షలు పెట్టి కొన్నటువంటి వాహనము ఉందా లేదో తెలియనటువంటి అయోమయ పరిస్థితి. దీంతో ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకోవాలంటూ కూడా బాధితులు వారి యొక్క ఆవేదన వ్యక్తపరుస్తున్నారు.